వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వర్షాలు. హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మిపై ఆరోపణలు చేశారు కరాటే కళ్యాణి. భారతీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైదరాబాద్ నిలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఏపీలోని ఉత్తరాంధ్రతో పాటు బాపట్ల, గుంటూరు తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు తెలంగాణలోని హైదరాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, ఖమ్మం తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులు జలమయమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ నగర్ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై కరాటే కళ్యాణి ఆరోపణలు చేశారు. అధికారం చేతిలో పెట్టుకుని బంజారా హిల్స్ లో కోట్లాది రూపాయల విలువైన 1500 గజాల స్థలాన్ని గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిందని మేయర్పై ఆమె ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఆధారాలుగా కళ్యాణి చూపారు. ఈ దొరసానమ్మ చేసే అకృత్యాలలో భాగం ఏంటంటే, ఈ పెద్దమ్మ తల్లి గుడి ఏరియాలోనే మనం ఎక్కడైతే ఫైట్ చేసామో, ఎక్కడైతే మొన్నంతా పోరాటం చేసి మా గుడి మాకు కావాలి, మా స్థలం మాకు ఇవ్వండి అని అడిగినప్పుడు ఈవిడికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది, నగర మేయర్ కాబట్టి. కానీ ఆవిడ ఏం చేసిందంటే, మీరు నా ఇంటి గుమ్మం కూడా తొక్కొద్దు, నా ఇంటి గుమ్మాన్ని తొక్కడానికి కూడా సరిపోరు, ఎందుకంటే మీరు ఇక్కడ మీరు అనుకున్న విధంగా నేను చెప్పినట్టుగా మీరు ప్రవర్తిస్తేనే మీరు గుమ్మం ఎక్కాలి, లేకపోతే రావద్దు అని కూడా కొన్ని వార్నింగ్లు ఇచ్చారు. ఆవిడ పెద్దమ్మ తల్లి గుడికి సహాయం చేయదు. కానీ 1500 గజాలు మాత్రం 1993 నుంచి ఇక్కడ మేము రెసిడెంట్గా ఉన్నాం, ఇక్కడే ఉన్నాం, కాబట్టి మీరు మాకు రెగ్యులరైజేషన్ చేయాలి. 2023లో రెగ్యులరైజ్ చేయించుకున్నారు. ఎలా చేశారండి ఆవిడకి రెగ్యులరైజ్? 1993 నుంచి ఉంటే చేసేస్తారా? ఈ పెద్దమ్మ తల్లి గుడి కూడా ఎన్నో ఒక 70-80 సంవత్సరాల నుంచి ఉంది కదా, ఎన్నో ఏళ్ల నుంచి ఉంది కదా. మరి అలాంటప్పుడు పెద్దమ్మ తల్లి గుడికి కూడా మీరు ఎందుకు ఇయ్యరు ప్లేసు అని మేము క్వశ్చన్ చేసినప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది మాకు. అంటే ఆ గుడి గురించి మేము ప్రయత్నం చేస్తుంటేనే ఈ దొరసానమ్మ విషయాలన్నీ బయటకు వచ్చినప్పుడు 1500 గజాలు గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎలా రెగ్యులరైజ్ చేసింది 2023లో. ఈవిడేమైనా ఫ్రీడమ్ ఫైటరా? వీళ్ళ ఫాదర్ ఏమైనా ఫ్రీడమ్ ఫైటరా? వీళ్ళ తాతగారు ఏమైనా ఫ్రీడమ్ ఫైటరా? పోనీ ఒకవేళ తాతగారి సంగతి నాకు తెలియదు, పక్కన పెడదాం, ఆయన ఉండున్నారు ఉండకపోతే పక్కన పెడదాం, వీళ్ళిద్దరి సంగతి ఏంటండి? వీళ్ళకి ఎందుకు 1500 గజాలు ఎంతకి ఇచ్చారండి? గజం 350 రూపాయలు. ఇక్కడ చూస్తే 350 రూపాయలు ఉంది ఈ డాక్యుమెంట్ లో. 350 రూపాయలు చెప్పిన గజాన్ని పొందడానికి చాలా పేద స్థితిలో ఉన్న ఈ దొరసానికి మన గవర్నమెంట్ 2023లో కట్టబెట్టారు. అంటే 1996 నుంచి మేము ఇక్కడ రెసిడెంట్ గా ఉన్నాం, ఈ ఏరియా అంతా మాదే అని ఆవిడ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే నాదే రాజ్యం, నేనే మేయర్ అనుకుని ఆవిడకి ఇచ్చేస్తారా? అంటే అలాంటి వాళ్ళకైతే మీరు 350 చొప్పున ఇస్తారు. పెద్దమ్మ తల్లి గుడికి మాత్రం మేము మాట్లాడితే ఇప్పటిదాకా మాట్లాడరా? అదే ఏరియాలో ఉంటుంది కదా, మరి ఇది ఎందుకు స్వాధీనం చేసుకోవట్లేదు మీరు ప్రభుత్వం? మరి ఇప్పుడు మీరు ఎందుకు స్వాధీనం చేసుకోవట్లేదు? ఈ 1500 గజాలు ఎందుకు తీసుకోవట్లేదు? మీరు వెనక్కి తీసుకోండి. ఈ ఎఫ్ఐఆర్ ఆవిడ మీద అయింది కదా. ఇంకా చాలా చాలా విషయాలు చెప్తాను, ఇది ఒక్కటే కాదు, తర్వాత చెప్తాను. ఇంకా ఇప్పుడు ముందు ఇది చేయండి ఫస్ట్. ఈ ఎఫ్ఐఆర్ని చూసి ఈ ఎఫ్ఐఆర్ లో భాగంగా ఎన్నైతే ఉన్నాయి ఇవన్నీ కూడా ఎలిగేషన్స్, మీరు ఎందుకు ఆవిడ మీద యాక్షన్ తీసుకోవట్లేదు గవర్నమెంట్? అంటే మీరు పదవిలో ఉంటే ఏ పనైనా చేసినా చెల్లుతుంది, సామాన్యులకైతే మాత్రం
మేము గుడి కోసం మేము ఫైట్ చేస్తుంటే మా మీద ముందు రోజే వచ్చి అరెస్ట్ చేసి మమ్మల్ని హౌస్ అరెస్టులు చేస్తారు. లేకపోతే మమ్మల్ని కొన్ని వందల మంది పోలీసులు మా కోసం కాపలా కాస్తారు. ఇన్ని జరుగుతూ ఉంటాయి. ఈ మేయర్తో మాత్రం ముందు రోజే వచ్చి అరెస్ట్ చేసి మమ్మల్ని హౌస్ అరెస్టులు చేస్తారు. లేకపోతే మమ్మల్ని కొన్ని వందల మంది పోలీసులు మా కోసం కాపలా కాస్తారు. ఇన్ని జరుగుతూ ఉంటాయి. ఈ మేయర్తో మాత్రం మీరు మాట్లాడి గట్టిగా వెనక్కి తీసుకోలేరా? ఇంత పేద మేయర్. అంతేకాకుండా ఈ దొరసానమ్మ అనుచరులందరూ ఏం చేస్తారంటే, ఒక 10 మంది ఉంటారు. ఆ 10 మంది కూడా అక్కడ చిన్న చిన్న చిరు వ్యాపారులందరూ వచ్చి వారం శనివారం సంత నిర్వహించుకుంటుంటే ప్రతి ఒక్కరి దగ్గర 100 రూపాయలు కలెక్షన్, ఒక 40 వేలు కలెక్షన్ వారానికి. ఈవిడ పైన సరిపోదా శనివారం అనే విధంగా చాలా చాలా ట్యాగ్ లైన్లు పెట్టి పేపర్లలో కూడా పడినా కూడా మనం పట్టించుకోలే. ఆవిడ గురించి పేద పేద కుటుంబీకులు కేకే వారసులు అని రాశారు. మీకు అర్థమైంది కాబట్టి చెప్తున్నా ఎవరన్నది. మరి అప్పుడు కూడా పట్టించుకోలే. అంటే ఇవన్నీ పేపర్లో వచ్చినా టీవీలో వచ్చినా మన జర్నలిస్ట్ సోదరులు పెట్టినా ఈవిడ 350 రూపాయలకి ఇంత గట్టిగా ఈవిడ చేస్తున్న ఈ దంద 350 రూపాయలు చెప్పని 1500 గజాలు తీసుకున్నారు. ఏమండి మా గుడికి మీరు ఇవ్వడానికి మాత్రం మీకు ఇబ్బందిగా ఉందా? 2 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు గజానికి ఇస్తేనే మాట్లాడండి అన్న తహసీల్దార్. ఏమ్మా తహసీల్దార్ గారు, దీనికి సమాధానం ఏంటి? రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఈసీ కూడా తెచ్చి మాట్లాడుతున్నాను. నేను ఈసీ కూడా సెండ్ చేస్తాను, నేను పేపర్ వాళ్ళకి మీడియా వాళ్ళకి. ఈసీ నా దగ్గర ఉంది ఇప్పుడు. ఇంకా కావాలంటే రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ తీసుకుంటాను నేను. ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు అంటే, మేయర్ని అయితే అడిగే అవకాశం లేదా? మీకు హక్కు లేదా? సామాన్యుల మీద మీ ప్రతాపం చూపిస్తారా? ఇమ్మీడియట్ గా యాక్షన్ కావాలి, లేకపోతే లీగల్ ఫైట్ చేస్తాను నేను లీగల్ గా కూడా ప్రొసీడింగ్స్ చేస్తా. మీరు ఇమ్మీడియట్ గా ఆవిడ మీద జరిగిన ఈ జయమ్మ అనే ఎన్ఆర్ఐ వేసిన ఎఫ్ఐఆర్ పైన, అలాగే ఈ 350 రూపాయల గజం పైన మీరు చేసినది కూడా ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే లీగల్ ఫైట్ చేస్తాను. కరాటే కళ్యాణి ఎప్పుడు నిజం వైపే నిలబడుతుంది. మీరు చేసింది నా దగ్గర విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఈ ప్రూఫ్స్ మొన్ననే నేను పెద్దమ్మ తల్లి గుడి విషయంలోనే ఆ రోజే నేను బయట పెట్టాను. కాకపోతే మీరంతా కూడా ఆ వేడిలో ఉన్నారు కాబట్టి అది బయటికి రాలేదని మళ్ళీ ఈ రోజు ఇది తీసుకొచ్చిన. దయచేసి దీనిపైన దృష్టి సారించి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇదే ఎంఆర్ఓ 2 లక్షల రూపాయలు గజానికి అడిగిన, మా పెద్దమ్మ తల్లి గుడికి 2 లక్షల రూపాయలు గజం కావాలి అని అడిగిన తహసీల్దార్ ఇది స్వాధీనం చేసుకోవాలి, ఈ భూమిని 1500 గజాలని కూడా. ఇది నేను డిమాండ్ గా తెలియజేస్తూ ధన్యవాదాలు. మళ్ళీ వెంటనే వీడియోలో మొత్తం అంతా ఎక్కువ ఒకేసారి చెప్పకూడదు, మెల్లమెల్లగా ఆవిడ గురించి చాలా చాలా ఉన్నాయి. ఎక్కడెక్కడ కబ్జాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా నేను మరొక వీడియోలో చెప్తానని తెలియజేసుకుంటూ, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. హైదరాబాద్ భారతీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైదరాబాద్ను నిలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సినిమా రంగం ప్రోత్సాహకానికి అవసరమైన చేయూతను అందిస్తున్నామని ఆయన తెలిపారు. 71వ జాతీయ ఫిలిం అవార్డుల్లో వివిధ విభాగాల్లో ఎంపికైన సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో సోమవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ సినిమా నిర్మాతలు చైతన్యరెడ్డి, నిరంజన్ రెడ్డి, బేబీ సినిమా నిర్మాత SKN, భగవంత్ కేసరి నిర్మాత గారపాటి సాహు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ఐకాన్ అని బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత కొనియాడారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద నగదు వారి ఖాతాల్లోకి బదిలీ కావడంతో శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో పెద్ద ఎత్తున ట్రాక్టర్లతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. సోమందేపల్లి మండలం నుండి పెనుకొండ మార్కెట్ యార్డు వరకు దాదాపు 15 కిలోమీటర్ల మంత్రి సవిత ట్రాక్టర్ నడిపే కార్యక్రమంలో ఉత్తేజాన్ని నింపారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రమే అభివృద్ధిలో ముందుందని అన్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. దయచేసి సోమని మంది జరుపుకుండండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నల్లో సంతోషం చూసాం, పెన్షన్ల పండుగ చూసాం, సిలిండర్ల పండుగ చూసాం, మరి తల్లి వందనం పండుగ చూసాం. అదేవిధంగా ఈ రోజున రైతన్నుల పండుగ కూడా రోజు జరిగిందనే విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో రైతన్నుల అన్నదాత సుఖీభవ సంఘీభవానికి భారీ ఎత్తున రైతన్నులందరూ ట్రాక్టర్ ర్యాలీతో జరుపుకొని ఈరోజు మార్కెట్ యార్డ్లో కూడా ఒక మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమైన విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎన్నికల్లో ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మానేసి చంద్రబాబు నాయుడు గారు. మరి గతంలో పరిపాలన ఎలా ఉందో, అభివృద్ధి ఎలా ఉందో, దోచుకోవడానికి దాచుకోవడానికి కేర్ ఆఫ్ అడ్రస్ గత ప్రభుత్వం అయితే ఈరోజు అభివృద్ధికి ఐకాన్ మన చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రమే అభివృద్ధి జరుగుతుంది. ఒక పక్క రైతన్నుల కోసం పోలవరం, అదేవిధంగా రాజధాని, సూపర్ 6 పథకాలు కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వచ్చాం. మహిళలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం, రైతన్నులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం. ఈరోజు మరి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మానేసి చంద్రబాబు నాయుడు గారి విషయం తెలియజేస్తూ మేడ్చల్ జిల్లా దుండిగల్ తండా కాజీపల్లి చౌరస్తా ప్రాంతంలో కురిసిన వర్షాలతో రహదారులపై చెరువుల్లో నీళ్లు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు, పాదచారులు ప్రయాణానికి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటిలో దాగి ఉన్న గోతులు, రోడ్లు దెబ్బతిన్న ప్రదేశాలు ప్రమాదాలకు దారితీసే పరిస్థితి నెలకొంది. ప్రతిరోజు వందలాది వాహనాలు ఈ మార్గం గుండా ప్రయాణిస్తుండగా నీటి నిల్వలు ప్రమాదకరంగా మారుతున్నాయి. స్థానిక ప్రజలు రహదారులపై నీటి నిల్వ తక్షణమే తొలగించాలని, శాశ్వత పరిష్కారం చూపించాలని మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. గాగిలాపూర్ తాండా, దుండిగల్ తాండా టు కాజీపల్లి చౌరస్తా నుంచి గాగిలాపూర్ తాండా, దుండిగల్ తాండా మీదికి వెళ్ళి కాజీపల్లి ఇండస్ట్రియల్ పోయే రోడ్డు ఇది. ఎప్పుడు చిన్న వర్షం పడినా కానీ రోడ్డు మొత్తం నిండు కుండలా చెరువులా తలపిస్తుంది.
ఏ అధికారులు గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. ఏ అధికారుల దగ్గర మొన్న రీసెంట్గా కమిషనర్ దగ్గర కూడా పోయిన మున్సిపల్ కమిషనర్ ఏం చెప్తుందంటే రోడ్డు కంపెనీ వాళ్ళు కూడా కొంచెం సహకారం చేస్తారు, మేము కూడా కొంచెం సహకారం చేసి స్టార్ట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఎంత మొత్తుకున్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. మార్నింగ్ టైంలో షిఫ్ట్ టైం ఇది, కంపెనీలో పోయే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఏ అధికారులు వచ్చినా కానీ ఎవరు ఎంత చూసినా కానీ ఏ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. ఎంత చెప్పినా కానీ మొర ఎత్తుకున్నా కానీ కేపీ వివేకానంద్ గారు దాదాపు మూడు సార్లు గెలిచారు, హ్యాట్రిక్గా గెలిచారు. ఇప్పుడు వరకు అసలు వచ్చి చూసినా నేను చేపిస్తా ప్రతిసారి వస్తాడు, మేము చేపిస్తామంటారు కానీ అసలు ఏం పట్టించుకోడు. ఇంకోటి ఈ విల్కోపేట కంపెనీ ద్వారా కూడా ఆ కంపెనీ డ్రైనేజ్ ద్వారా కూడా చాలా కలుషితమైన నీళ్ళు వస్తున్నాయి. అసలు ఎంత చెప్పినా ఆ కంపెనీ వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఏం చెప్పినా కానీ చెప్పిద్దాం చూద్దాం అంతే చెప్తున్నారు కానీ అస్సలు పట్టించుకోవడం లేదు. ఇంకోటి మా వాళ్ళు కూడా మా ప్రభుత్వం ఒకవైపు నిర్మాతల సమావేశం, మరోవైపు సినీ కార్మికుల సమావేశం. కార్మికుల డిమాండ్లపై చర్చించిన నిర్మాతలు చిరంజీవితో కార్మిక ప్రతినిధుల సమావేశం నేపథ్యంలో ఫిలిం ఛాంబర్లో ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్తో నిర్మాతలు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సుప్రియ ఎర్లగడ్డ, దిల్ రాజు, సి కళ్యాణ్, నాగవంశీ, భోగవల్లి బాపినీడు, చెదలవాడ శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. మొత్తం మీద ఈరోజు చాలా వరకు పురోగతి కనిపిస్తుంది. రెండు వైపుల సమస్య పరిష్కారం కోసం సర్దుకుపోయే ఆలోచనలే ఉన్నట్లు కనిపిస్తుంది. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ 86వ వార్షికోత్సవ సమావేశాన్ని తార్నాకలోని రైల్వే క్లబ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా గడిచిన 18 నెలల కాలంలో సొసైటీ తరపున చేసిన సేవలను వివరించారు. సొసైటీ అధ్యక్షుడు సిహెచ్ స్వామి మాట్లాడుతూ సొసైటీలో దాదాపు 42,000 మంది ఖాతాదారులుగా కొనసాగుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఎన్నో కీలకమైన నిర్ణయాలను తీసుకోవడం జరిగిందన్నారు. సొసైటీ అభివృద్ధికి అందరూ సమిష్టిగా కలిసికట్టుగా కృషి చేయాలని అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వే ట్రేడ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ 86వ వార్షిక సమావేశాలు మరి తార్నాక రైల్వే క్లబ్లో నిర్వహించడం జరిగింది. మరి ఏదైతే సొసైటీలో దాదాపు 42,000 మంది షేర్ హోల్డర్స్ ఖాతాదారులుగా కొనసాగుతున్నారు. వారి యొక్క ఆర్థిక క్షేమాభివృద్ధి కోసం మరియు సొసైటీ ద్వారా మరి వారికి రుణాలు ఇస్తూ మరి సొసైటీని దాదాపు సొసైటీ ఇప్పటి వరకు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మరి 100 సంవత్సరాల నుండి మరి రైల్వేకి సంబంధించినటువంటి షేర్ హోల్డర్కు మరి వివిధ రూపాలలో లోన్లు ఇస్తూ మరి వారి కుటుంబాలను వాసరగా నిలుస్తున్నటువంటి సందర్భాలు మరి ఈరోజు ఇక్కడ తార్నాక రైల్వే క్లబ్లో మరి యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి మరి 210 మంది ఉన్నటువంటి డెలిగేట్లను మరి ఇంక్లూడింగ్ 23 మెంబర్స్ డైరెక్టర్లు కలిసి మరి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి మరి సొసైటీ అభివృద్ధి కోసం, సొసైటీ పురోభివృద్ధి కోసము రకరకాలైన నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తులో మరి రైల్వే మరి జోన్ బైఫర్కేషన్ అవ్వబోతుంది. మరి జోన్ బైఫర్కేషన్ అయితే మరి తీసుకోవాల్సినటువంటి షేర్ హోల్డర్ తీసుకోవాల్సిన నిర్ణయాలను ఏ విధంగా మరి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మరి జనరల్ బాడీలో మరి డిస్కస్ చేసి మరింత నిర్ణయాలు తీసుకొని రాబోయే రోజులలో సొసైటీ పురోభివృద్ధి కోసము సమిష్టిగా కలిసికట్టుగా మరి డెలిగేట్ల సహకారంతో సొసైటీ మరింత ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మోండా మార్కెట్లో దళితుడిపై మార్వాడీల దాడిని ఖండిస్తున్నామని ఓయూజేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూజేఏసీ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో మార్వాడి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ మోండా మార్కెట్లోని రోడ్డుపై పార్కింగ్ విషయంలో ఎస్కే జ్యువెలరీ యజమాని అతని అనుచరులు సాయి కుమార్పై దాడిని ఖండిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఆగస్టు 22న బంద్కు పిలుపునిస్తున్నామని, బంద్లో తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలు మార్వాడి షాపుల్లో వస్తువులు కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. వెంటనే మార్వాడీలు తెలంగాణను విడిచిపెట్టి వెళ్లాలని డిమాండ్ చేశారు. ఖబర్దార్ ఖబర్దార్ కదిలింది
जहांगीर उस्मानिया खबरदार खबरदार गो बैक मारवाड़ी गो बैक मारवाड़ी गो बैक మన తెలంగాణ రాష్ట్రంలో మోండా మార్కెట్లో ఒక దళితుడి పైన మార్వాడి దాడిని ఖండిస్తూ ఓఈజేస్గా మేము ఈ ప్రెస్ మీట్ వెళ్ళడం జరుగుతుంది. ఒక సాయి కుమార్ అనే క్యాండిడేట్ పైన నడి రోడ్డు మీద వెహికల్ ఆపి ఇంతసేపు ఆపినందుకు ఎస్కే జ్యువెల్లర్ అలా యాజమాన్యం అలా అనుచరులు కలిసి దారుణంగా కొట్టడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలు ఆధిపత్యం ఉందని తెలుస్తుంది. తెలంగాణకు ఆంధ్రోలు దోపిడీ చేస్తున్నారని మనం తెలంగాణ తెచ్చుకున్నాము. తెలంగాణ ఉద్యమంలో 1200 విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఎంతోమంది అమరవీరులు జరిగారు. ఎంతో విద్యార్థుల కేసులు కూడా జరిగినాయి. ఇలాంటి తెచ్చుకున్న తెలంగాణను తెలంగాణ తెచ్చుకున్న ఫలాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తెలంగాణ ఉన్న ప్రాంతం వాళ్ళకే మనము రావాలని మేము చేస్తున్నాము. తెలంగాణ వచ్చింది. ఈ వచ్చిన తెలంగాణలో మార్వాడీలు బిజినెస్లలో 90% మార్వాడీలే ఉన్నారు. మార్వాడీలు కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, మరియు మార్వాడి సంబంధించిన వాళ్ళే బిజినెస్లలో ఉన్నారు. తెలంగాణలో వాళ్ళు ఉండద్దా? ఇప్పుడు మార్వాడీలు బిజినెస్ రావడం వల్ల బీసీలు కులవృత్తులు పోతున్నాయి. ఇప్పుడు పద్మశాలి కావచ్చు, కంసాలి కావచ్చు, మరియు ఇతర బీసీల కులవృత్తులు ఏమున్నాయి అవన్నీ పోతున్నాయి. మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన కులవృత్తులలో మొత్తం వాళ్ళే బిజినెస్లో వాళ్ళు ఉన్నారు. ఇంకా స్వీట్ షాప్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, తర్వాత ఇతర బిజినెస్లలో వాళ్ళే ఉన్నారు. తెలంగాణలో కీలక భూమిక మార్వాడీలు బోధిస్తున్నారు. దీన్ని ఇమ్మీడియట్లీ తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు, కుల సంఘాలు ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం చేసుకొని ఇమ్మీడియట్లీ మార్వాడీలు తెలంగాణ రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోవాలి. మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. దీన్ని ఉద్దేశించుకొని మేము ఈ నెల 22 నాడు మేము తెలంగాణ బంద్ను ప్రకటిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జోహర్ విద్యార్థి అమరవీరులకు. ఈరోజు జరిగే ప్రెస్ మీట్లో మరి ముఖ్యంగా అంశం ఏంటంటే ఒక దళితునిపై దాడి జరిగింది. ఈ దాడి గురించి మరి మార్వాడీలు చేస్తున్న ఈ అరాచకాలు యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. దీని మీద తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకొని వాళ్ళకు తగిన శిక్ష చేయాలి. లేదంటే మాత్రం ఇంతటితో ఆగదు, చాలా ఉవ్వెత్తున మొత్తం ఉద్యమం రేగుతుంది. దీన్ని గమనించగలరని తెలంగాణ ప్రభుత్వంకు మేము అల్టిమేటం జారీ చేస్తాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో దంచుకొడుతున్న వర్షాలు. హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మిపై ఆరోపణలు చేశారు కరాటే కళ్యాణ్. భారతీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైదరాబాద్ నిలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.